అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఫుడ్ ప్లానెట్ 2026 అవార్డును సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ప్రోగ్రాం ఏపీసీఎన్ఎఫ్ సంస్థ. ప్రకృతి వ్యవసాయ విధానాలతో సేద్య రంగంలో విస్తరిస్తూ పర్యావరణ సమస్యలను అధిగమించి ఆహార భద్రతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 నామినేషన్లు పోటీ పడగా ఏపీసీఎన్ఎఫ్ ముందు వరుసలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని చిన్న సన్నకారు రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ విధానాలతో ముందుకు వెళ్తున్నారని, రాబోయే కాలంలో మరింత ఎక్కువ మందిని భాగస్వామ్యులుగా చేయటానికి ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తోందని రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ చెబుతున్నారు. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్కి ఇవ్వటం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు. ఇది $1.5 మిలియన్. మన కరెన్సీ కన్వర్షన్ రేట్ చూసుకుంటే ఒక 13-14 కోట్ల అవార్డు ఇది. అంటే ఇట్ ఈస్ కెప్ట్ హయ్యర్ దాన్ ది నోబెల్ అవార్డ్. నోబెల్ ప్రైజ్ 1 మిలియన్ యూరోస్ ఉంటే ఇది 50% హయ్యర్. ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ అనేది ఇప్పుడున్న పర్యావరణ ఎమర్జెన్సీలో ఆహార భద్రతని సెక్యూర్ చేసే ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ రికగ్నైజ్ చేస్తారు. ఇది దాదాపు 1 ఇయర్ ప్రాసెస్ నడిచింది. ప్రపంచంలో అన్ని ఖండాల నుంచి దాదాపు 30-40 దేశాల నుంచి ఒక 1000 నామినేషన్స్ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వారి దగ్గరికి వెళ్ళాయి. ఒక 4 నెలల కిందట వారు ఒక లాంగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. అంటే ఒక 40-45 సంస్థలది. ఆ తర్వాత వారు క్వశ్చన్స్ పంపించారు మన ప్రోగ్రామ్ మీద. ఆ రెస్పాన్సెస్ రిసీవ్ చేసినాక మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్ పంపించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో వారు ఇన్ఫార్మ్ చేశారు దట్ వీఆర్ సెలెక్టెడ్ యాజ్ ఫైనలిస్ట్. అంటే 4 ఫైనలిస్ట్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్, 2 US సంస్థలు, ఒక యూరోపియన్ సంస్థ. ప్రైజ్ అవార్డు కోసము ఫైనలిస్ట్ అందరినీ వారు స్వీడన్కి ఇన్వైట్ చేశారు. నేను, రాజశేఖర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, మేము స్వీడన్ వెళ్ళాము. 2nd June మార్నింగ్ దే కండక్టెడ్ ఇంటర్వ్యూ ఫర్ ఆల్ ద ఫైనలిస్ట్, ½ an hour ఫర్ ఈచ్ టీమ్. ఈవినింగ్ వారు అనౌన్స్ చేశారు, 2nd ఈవినింగ్. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ప్రపంచంలోనే లేదు. అంటే ఒకవైపు ఆహార భద్రత, రైతుల సంక్షేమము మరియు పర్యావరణ కాపాడడం, ప్లస్ ఇంత పెద్ద ఎత్తున చేయడము. తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటి, ఏపీసీఎన్ఎఫ్ మోడల్ ఏదైతే ఉందో ముఖ్యంగా పేద రైతులతో, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, విమెన్ ఫార్మర్స్, ప్లస్ టెక్నాలజీ చాలా సింపుల్గా ఏపీసీఎన్ఎఫ్లో ఉంది. ఇది ఏ దేశంలోనైనా ఇది అప్లై చేయొచ్చునని అది ఒక కారణం పెట్టారు. అంటే దిస్ క్యాన్ బీ స్కేల్డ్ అప్ అక్రాస్ ది వరల్డ్ అనేది వారు ప్రత్యేకంగా గుర్తించారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ సంస్థకి రావటం, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి ఒక నిదర్శనం. 2015-16 నుంచి వారు ఇది ప్రోత్సహించారు. అంటే అప్పుడు రిజల్ట్స్ కూడా లేవు. సో వాట్ స్టార్టెడ్ వెరీ స్మాల్ వే. 2016లో ఒక 40,000 మంది రైతులతో ఇది ప్రారంభమై 26లో 18 లక్షల మంది రైతులు పాల్గొంటున్నారు. అంటే దాదాపు 30% మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొంటున్నారు. దాంట్లో దాదాపు 4 లక్షల మంది రైతులు కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అయినారు. మిగతా వారందరూ కూడా ఆ ప్రయాణంలో ఉన్నారు. ప్రతి రైతు కూడా ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పడుతుంది మార్పు తీసుకొని రావడానికి. సో ఈ గుర్తింపు ముఖ్యంగా రైతులది. అవార్డు తర్వాత బాధ్యత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్లాలని. సో ద డైరెక్షన్ ఇస్ సెట్. ఈ సంవత్సరం అంటే 2026-27లో అన్ని గ్రామాలకు ఈ ప్రోగ్రామ్ని విస్తరిస్తున్నాము. ఒక వచ్చే 2-3 సంవత్సరాలలో మన రాష్ట్రంలోనే ఒక 40 లక్షల మంది రైతుల దగ్గరికి 20 lakh hectares అంటే 50 లక్షల ఎకరాలు సాగు భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొని రావాలనేది లక్ష్యము. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి మన టెక్నాలజీ తీసుకెళ్తున్నాము. ఇప్పుడు జాంబియాలో ఒక ప్రోగ్రాం నడుస్తుంది, శ్రీలంకలో ప్రోగ్రాం నడుస్తుంది. ఇది కూడా మన బెస్ట్ ఫార్మర్స్, మన రైతులే. అంటే గతంలో
ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనే అమెరికాకు వెళ్ళినట్లు మన రైతులు వారి నైపుణ్యంతో ఇతర దేశాలకు వెళ్ళి రైతుల్ని మారుస్తున్నారు. అది చాలా గర్వకారణము. సో ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ క్రియేట్స్ ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రైతు సాధికార సంస్థ.